ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మేము ఇక్కడ ఉందని తెలిసి మాకు కొన్ని రోజుల క్రితం తెలిసింది. మేము ఇక్కడ వెళ్తూ వచ్చాము. రాగానే మాకు అసలు ఆ పార్కింగ్లోకి రాగానే చూస్తుంటేనే మాకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణము, దేవుణ్ణి మనం దగ్గర నుంచి దర్శించుకునే అంత వెసులుబాటు రావడం మామూలు విషయం కాదు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగ. మనం జేబు నుంచి ఒక రూపాయి తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏదైతే ఉన్నామో, మన దేవునికి ఏదైతే సేవ చేయాలనుకుంటామో, లేకుండా మనము జలాభిషేకం చేయడానికి కూడా చాలా మంచి వెసులుబాటు ఉంది మనకి. ఇక్కడ ఇంత ఎండలో కూడా చలవ పందిల కింద మనం పోతుంటే మన కాళ్ళు కాలడం కానీ అలాంటిది ఏమీ లేదు. ఆ దేవుని దర్శించుకుంటే అసలు ఆ అనుభూతి వేరేగా ఉంది. యాక్చువల్గా మేము మరీ రావాలని కోరుకుంటాము. భక్తులందరూ కూడా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. ఈ సేవ అసలు ఎప్పటికీ ఇది నిలిచిపోతుంది. అంత బాగుంటుంది. దినదినాభివృద్ధి కావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి. ఈ దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే చాలా టైం పడుతుంది. వ్యయ ప్రయాసాలు కోర్చిపోవాల్సి వస్తుంది. మనకు అది అలాంటిది లేకుండా ఎంతో సులభంగా మనం ఒక అర్ధ గంటలోనే మనం అన్ని దేవుళ్ళని అంతే అనుభూతితో దర్శించుకోవచ్చు. 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించి తరించండి. ఆలయ పూర్తి నిర్మాణంలో భాగంగా ఇటుక, ఇసుక, సిమెంట్, కంకర, గ్రానైట్, ఐరన్ వంటి నిర్మాణ సామాగ్రిని గాని విరాళాల రూపంలో గాని వితరణ చేసి శ్రీ పుణ్యలింగేశ్వరుడి ఆశీస్సులు పొందండి.